దాహం దాహం అంటోనా అక్కడి గొంతులకు గుక్కెడు నీళ్లు దొరకడం కష్టంగా మారింది. ఎటు చూసినా నీటి బొట్టు జాడే కనిపించదు. దప్పిక తీర్చుకునేందుకు కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సిందే. ఇంతకీ అదెక్కడా? చూశారా? గుక్కెడు నీటి కోసం ప్రాణాలనే పణంగా పెడుతూ ఈ గ్రామజనం పడుతున్న కష్టాలివి. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా బురిచివారి గ్రామస్తుల నీటి గోస, నీటి ఘోష ఇది. ఈ ఊరు మహిళలంతా బిందెడు నీళ్ల కోసం కిలోమీటర్ల ప్రయాణం సాగిస్తూ బావిలో దిగి చేస్తున్న సాహసం ఇక్కడి నీటి కష్టాల దుస్థితికి అద్దం పడుతోంది. బురిచివారి గ్రామం నీటి సంక్షోభంతో అల్లాడిపోతోంది. ఎటు చూసినా ఒట్టిపోయిన బోర్లు, ఎండిపోయిన బావులే కనిపిస్తాయి. ఈ ఊరే కాదు, చుట్టుపక్కల ఊళ్లల్లో కూడా నీటి జాడే కనిపించదు. ఓ బిందె నీటి కోసం రోజూ సాహసాలు చేయాల్సిందే. నీటి కోసం ప్రతిరోజు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న బావి దగ్గరకు వెళుతున్న ఈ గ్రామ మహిళలు తాడు సాయంతో బావిలోకి దిగి నీటిని తెచ్చుకుంటారు. ఏమాత్రం తేడా వచ్చినా ప్రాణాలు పణంగా పెట్టాల్సిందే. పోనీ ఈ బావిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయా, అవి శుభ్రంగా ఉన్నాయా అంటే అదీ లేదు. అడుగున అపరిశుభ్రంగా ఉన్న కొన్ని నీళ్లే వారికి దప్పిక తీర్చే దివ్య ఔషధంగా భావిస్తారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో అవే తాగాల్సిన పరిస్థితి ఇక్కడి జనాలది. ప్రతి ఏటా ఇలాంటి తాగునీటి కష్టాలు ఉంటున్నా ఇక్కడి నాయకులు మాత్రం వీరిని పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో ఎండాకాలం వచ్చిందంటే చాలు ఈ గ్రామస్తులను నీటి కష్టాలు వెంటాడుతూ ఉంటాయి.